ప్రజలారా 2008లో తపన ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవలు చేస్తే దాన్ని ఇంకా మీరు గుర్తుపెట్టుకున్నారు. ఇది మీ ఆనందం కోసం, మీ సంతోషం కోసం తపన చౌదరి గారు ఇమ్మన్నటువంటి గిఫ్ట్లు ఇచ్చాం. కానీ మీరు కూడా ఒక అద్భుతమైన గిఫ్ట్, ఒక అద్భుతమైన బహుమతి రానున్న కాలంలో ఎంపీగా పోటీ చేస్తున్న శ్రీ గారపాటి సీతారామ చౌదరి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వచ్చినప్పటి నుంచి ఆ పొట్ట వేసుకొని మాట్లాడుతున్నావు కానీ ఏంటి మీరు కూడా ప్రచార కార్యక్రమానికి వచ్చారా? లేదమ్మా, పానీపూరి అమ్ముకోవడానికి వచ్చాను. తెంగరగుంట అని ఇప్పుడు నేను ఏమన్నా సరే బీపీ తెచ్చుకుంటారు. ఏమండి, బీపీ వస్తే బీపీ తెచ్చుకోకపోతే బియ్యం బస్తా తెచ్చుకుంటారా? హలో సార్, మీరే చెప్పండి, ఇప్పుడు ఏమన్నా అంత కోపం తెచ్చుకున్నాడు ఆయన? సార్, కోపం వస్తే కోపం తెచ్చుకోకపోతే కొబ్బరి పండు తెచ్చుకుంటారా? కోపం వస్తే కోపం తెచ్చుకోకపోతే కోకో కోలా తెచ్చుకుంటారా? హలో, ఎందుకు నోరు అలా లేపుతున్నావు? మరి నోరు తెరిస్తే నోరు లేకపోతే పోలవరం గేట్లు ఎగిస్తుందా? డూ యు నో హూ యామ్ ఐ? ఎవరు? వాట్ ఆర్ యు టాకింగ్? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుసు, భారతరత్న ఎల్కే అద్వానీ గారు తెలుసు, అబ్బా అమిత్ షా గారు తెలుసు, గారపాటి సీతారామ చౌదరి గారు తెలుసు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుసు. ప్రధానమంత్రి గారితో రాత్రి ఫోన్ లో మాట్లాడి జాగ్రత్తగా ఉండు. ఫోన్ లో మాట్లాడారా? ఏమన్నారండి? మెట్రో రాంగ్ నెంబర్ పెట్టాయి అన్నారు. మరి అది మీ ఫేస్ వాల్యూ. హలో, ఇక్కడ అప్పారావు ఫేస్ గురించి మాట్లాడుకు. నేను ఈ ఫంక్షన్ కి వచ్చి క్యారీవెన్ దిగానో లేదో, అమ్మాయిలు అబ్బాయిలు నా వెనకాల చేరి అయ్యి బాబో ఏమందం అన్నావా లేదా మీరు ఇందాక? వదినా, ఏమందం కాదు, ఏంటి నీ మందో అని ఉంటారు. ఏమంటే ఒక మగాడు అందంగా ఉంటే మీరు తట్టుకోలేరు, లేడీ గెటప్లు కూడా తట్టుకోలేరు. మాయా, మా ఊరు వెళ్ళాను, అక్కడ నన్ను అందరూ ఒక మాట అన్నారు, అప్పారావు గారు మీరు అచ్చం ఆత్రేయపురం పూతరేకల తెల్లగా ఉన్నానన్నారు. మీరే చెప్పండి మాయ, తుప్పని నిలిపేక నల్లగా ఉంటారు, కాకిమకపోవడం ఈయన ఆత్రేయపురం పూతరేకేంటి? నలుపే అతి వలపు, తెలుపు దీని ముందు దిగదుడుపు. అబ్బో, అందరూ ఎర్రగా ఉంటే నల్లగా ఉండేవాళ్ళు నాగార్జున సార్లు కొట్టుకుపోవాల్సిందేదా? అబ్బో, మొన్న మా ఊరేళ్ళాను అనయా, టోపీ అనయా, మండపేట వెళ్ళాను రా. మండపేటలో నన్ను చూసి ఒకడు అంటున్నాడు, మీరు మండపేట మడతకాజా అంటున్నాడు. మాయ, అది మడతకాజా కాదు, ముడతకాజా ఏంటది మాయ? దేనమ్మ బత్తాయో. హలో, ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అంటూ ఉంటాయి. ఇప్పుడు చూడు, గారపాటి సీతారామ చౌదరి గారికి చక్కగా ప్రజలకు సేవ చేయాలని ఒక గోల్ ఉంది, చక్కగా ఎంపీగా గెలిచి సేవ ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళాలని ఒక గోల్ ఉంది, సో పిల్లలందరూ కూడా స్కాలర్షిప్ అందించాలని ఒక గోల్ ఉంది. అలాంటి గోల్స్ మీకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటది? నాకు పెద్ద గది కావాలి. అబ్బా, గది? ఆ గది నిండా ఏసీ ఉండాలి, అందులో బోల్డంత డబ్బు ఉండాలి. ఆ గదిలో నేను ఒక్కడనే ఉండాలి, నా మాట చెల్లుబాటు. అయితే నువ్వు ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ లా ఉండాలి. ఎంత బతికి ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డా? సరే, నువ్వు కూడా నాలాగే బాగా మేధావిలా కనబడుతున్నావు. చాలా. కూర్చున్న చోటే టేబుల్ మీదకి డబ్బులు రావాలంటే ఏం చేయాలి? ఇంకోసారి అడుగు. కూర్చున్న చోటే టేబుల్ మీదకి డబ్బులు రావాలంటే ఏం చేయాలి? వెళ్ళి సులభ్ కాంప్లెక్స్ ముందు కూర్చోవాలి. అంటే అర్థమైంది, తెల్లవాలేసి ఈ అమ్మాయి అక్కడే ఉంటది, 5 రూపాయలు లోపలికి వెళ్ళడం, బయటికి రావడం, టిక్కు మని పెట్టడం. అబ్బో, ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, ప్రతి సమస్యకు పరిష్కారం తెలిసిన వాళ్ళ చెప్తున్నావు. నాకు డౌట్ ఉంది, ఆన్సర్ చేస్తావా? అలాగేనమ్మా. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఫైట్ స్టేషన్ అలాంటి కత్తి లాంటి కుర్రాలే పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పనిచేయరంటారు? ఒక్కసారి మన మగజాతి ఆయన ముచ్చాలి క్లాప్స్ కొట్టాలి. మళ్ళీ అడగమ్మా. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఫైట్ స్టేషన్ అలాంటి కత్తి లాంటి కుర్రాలే పనిచేస్తారు, ఇలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పనిచేయరు అని అడిగాను సార్. ఎందుకు పనిచేయారంటే ఆడవాళ్ళకి మంట పెట్టడం తప్ప ఆడపడం తెలీదు. బాగా చెప్పావు. మహా తల్లులు మీరు లేకపోతే మేము లేవమ్మా. జనరల్ గా ఒక మగాడు ఇంట్లో పడుకుంటే ఆ మగాడు మాత్రమే పడుకున్నట్టు లెక్క, అదే ఒక ఆడ మనిషి పడుకుంటే ఇల్లంతా పడుకున్నట్టే. ఆ మహా తల్లులు ఉదయాన్నే కొడుకు కోసమో, అన్నయ్య కోసమో, తమ్ముడు కోసమో, భర్త కోసమో 4 గంటలకు పొయ్యి అంటించాలి. ఆ పొయ్యి తెల్లవారులు అలా ఉంటూనే ఉంటుంది, అంతకు మించి ఏమీ లేదమ్మా. బాగా చెప్పారు. పద. హలో, వస్తున్నాను, ఆన్ ది వే.